శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సంజీవ్ నగర్ గ్రామానికి చెందిన పాణ్యం విజయ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆత్మకూరు బ్రాంచ్ లో శాలరీ ఖాతా కలిగి ఆత్మకూరు విద్యుత్ శాఖలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా మృతి చెందడంతో బ్యాంకులోని శాలరీ ఖాతా ద్వారా ₹1,00,00,000 మృతుడు విజయ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్బీఐ నెల్లూరు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భానునాయక్ ఆధ్వర్యంలో మృతుడు విజయ్ భార్య అరుణకు వారి కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 చెక్కును అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఖాతాదారులకు ఎస్బీఐ ఎప్పుడూ అండగా ఉంటుందని రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భానునాయక్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సీతారామ శర్మ, ఆత్మకూరు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మహ్మద్ మున్వర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ షరీఫ్ పాల్గొన్నారు. ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, దానివల్ల ఏ బెనిఫిట్స్ వస్తాయి, స్టాక్ సంబంధించిన బెనిఫిట్స్ అని చెప్పి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామని చెప్పి ఇక్కడ చెప్పాము. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట, ఎస్జిఎస్పి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్. ఆ అకౌంట్ మన దగ్గర ఉంటే ఓన్లీ వాళ్ళు ఎక్స్ట్రా పే చేయడం లేదు, ఓన్లీ శాలరీ రెగ్యులర్గా మన అకౌంట్లో పడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అకౌంట్లో పడాలి. వాళ్ళ పాస్బుక్లో చూసుకుంటే ఎస్జిఎస్బి అనే ప్రోడక్ట్ కోడ్ కనబడాలి. అది కనబడితే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్ వివరంగా ఆయన చెప్తారు. అంటే మన దగ్గర ఏం జరిగిందంటే దానిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా 1 crore ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగితే మనిషికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి నామినీకి 1 crore ఇది ఉందన్నమాట, బెనిఫిట్ ఉంది. డైరెక్ట్గా ఏమి కట్టే పని లేకుండా అమౌంట్ వచ్చి వాళ్ళకి ఇస్తాం. అది మన దురదృష్టవశాత్తు మన దగ్గర జరిగింది ఒకటి. కానీ బ్యాంకు మనిషిని తేలేదు కాబట్టి వాళ్ళు చేసిన క్రమకి కానీ మన దగ్గర అకౌంట్ పెట్టినందుకు గాను బ్యాంకే ₹1,00,00,000 వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడానికి దాని ప్రొడక్ట్ దానిలో గొప్పతనం. అది ఇవ్వడానికి మేము ఈరోజు సమావేశం ఏర్పరిచాం. దాంట్లో ఇదే కాకుండా ప్రొడక్ట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ప్రీమియంకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే లాకర్ ఫీజులో కన్సెషన్స్ కానీ, అలాగే ఏటీఎం కార్డు. మనకి మామూలు ఏటీఎం కార్డు అయితే 40,000 ఉంటే వీళ్ళకి 50,000, ₹1,00,000 కూడా ఉంటుంది పర్మిట్ రోజుకి. అలా ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ ఉందన్నమాట. అందులో శాలరీ వేరియంట్ 4-5 రకాలు ఉంటాయి, తక్కువ నుంచి ఎక్కువ దాకా. దాన్ని బట్టి కూడా ప్రొడక్ట్ బట్టి కూడా వాళ్ళ ఫీచర్లు మారుతాయి. ఎక్కడైనా ఎవరైనా స్టేట్ బ్యాంకులో కాకుండా తెలియకుండా గ్రామీణ బ్యాంకులో కానీ ఏదైనా వేరే ప్రైవేట్ బ్యాంకులో కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉంటే దయచేసి వాళ్ళ అకౌంట్ షిఫ్ట్ చేసుకోండి. వితౌట్ ఏమీ పే చేయక్కర్లేదు. మళ్ళీ చెప్తాను, ఏమీ పే చేయక్కర్లేదు. మీ శాలరీ మా దగ్గర పడాలి. మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ తీసుకోవచ్చు, తీసుకోకపోయినా కూడా ఈ బెనిఫిట్స్ ఏం పోవు. లేకపోతే ఎవ్రీ మంత్ శాలరీ మాత్రం మన దగ్గర పడాలి. అదొకటే రూల్, ఇంకేం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడాబిట్ లెవెల్లో సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరిగింది. దానికి గాను ఎవ్రీ ఇయర్ పెంచుతున్నారు. ఇంతకుముందు 40 లక్షలు ఉండేది, 40 నుంచి 60, 80 ఇప్పుడు ₹1,00,00,000 అయింది. అలా ప్రతిదీ డెవలప్ అవుతుంది తప్ప, అంటే అదర్ దాన్ బ్యాంక్ వేరే బ్యాంకులతో కాంపిటీషన్తో పాటు మనం పోల్చుకొని అలా ప్రోడక్ట్ని ఇంకొంచెం మెరుగుపరుస్తుంది. బ్యాంకు వచ్చే బెనిఫిట్ మెరుగుపరుస్తారు. మా తండ్రి గారు పాణ్యం విజయ, అతను ఆత్మకూరులో ఏపీఎస్పీసీలో లైన్ మ్యాన్, నావికోట రూరల్ సెక్షన్ కింద లైన్ మ్యాన్గా వర్క్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి కరెంటు పనుల్లో ఉండగా జారిపడి పడ్డాడు. కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నవంబర్ 21వ తేదీన 2025 చనిపోవడం జరిగింది. అతను శాలరీ అకౌంట్ ఎస్బీఐ అకౌంట్ కార్పొరేట్ ప్యాకేజీ కింద ఉండడం వల్ల వాళ్ళు క్లెయిమ్ చేసినందువల్ల ₹1,00,00,000 ఎస్బీఐ ఇవ్వడం జరిగింది. ₹1,00,00,000 ఇప్పించినందుకు ఎస్బీఐ మేనేజ్మెంట్కి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం పెద్దాభిపురంలో అన్నదమ్ముల మధ్య భూకంపాల వివాదం కొనసాగుతుంది. ఘర్షణకు దారితీసింది. మారణాయుధాలతో దాడులకు పాల్పడడంతో గాయాల పాలై ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి వైద్యం అందుకుంటున్నారు. ఏఎస్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పేరు మీద నేను కొనుక్కున్నది, ముగ్గురం 3 కాస్తులు తీసుకున్నాం. అవతల దాటగించుకొని ఆయన నలగడ్డ అయితే నాదేను అంటాడు. ప్రభుత్వం భూమి మీద ఎవరున్నారా? భూమి మీద ఎవరు ఉండేది కాదు. ఇప్పుడు సాగుబడి ఎవరు చేస్తారు? సాగుబడి నలుగురే ఉన్నాం. సాగుబడి ఎవరు? నలుగురు అన్నదమ్ములు. పోయిన సంవత్సరం నుంచి మమ్మల్ని ఈ బదలా ఇచ్చేసి ఈ పని చేస్తాం. పోయిన సంవత్సరం పైరు చేసుకున్నాం. యువతలతో అంతా ఇద్దరం కూడా. ఈ ఏడు ఏంటంటే అది 4 గంట, ఇది 4 గంట అనేది అది మాకు ఇచ్చేసి ఇది మీరు తీసేసుకొని
మాకు ఇది చేయండి అని వాళ్ళు అంటారు. అట్లా కాదు అబ్బాయి, దాంట్లో నాయన పంచించినట్టు పాత పొలంలో నలుగురికి, మనం కొనుక్కున్న దాంట్లో నలుగురికి అని నేనంట. వీడు ఎందో అనేది ఈ పని చేసేసారు. ఇది కూడా బాగా చూసాను నేను, కాబట్టి వాళ్ళు తీసుకొని పదిహేనులో 7 మనం నలగనందం తమ్ముళ్ళకి మా నాయన ప్రభుత్వ భూమి తలా ఒక ఎకరా పట్టాకరాక ఇచ్చిండు. దాంట్లో నలగనం చేసుకుంటా ఉంటే అది ఆయన నాది నాది అని అంట మమ్మల్ని ఇబ్బంది పెట్టసాగిండు. ఎప్పటి నుంచి 2016, 14, 15, 16 నుంచి, అంటే నాకు చదువు లేదు కాబట్టి గుర్తులేదు. అది అప్పటి నుంచి వ్యవహారం చేస్తాను నేను. అది చేసే వరకు ఆర్డీఓ పూర్తి చేసుకున్నాను. నాకు కాగితాలు నలగద్దని వచ్చింది. మళ్ళీ కలెక్టర్కి పెట్టినాము, నలగద్దని వచ్చింది. ఆయన కలెక్టర్కి కూడా ఎత్తుకుపోయాను, అక్కడ వేసిండట. అప్పటి నుంచి నన్ను విచారింపు వస్తుంటే నన్ను మగ్గిపెట్టి అట్నే వాళ్ళ లాయర్ చేత వాయిదాలు వేసేస్తారు. వాళ్ళు ఊరికి కోసేసుకున్నారు. దాంట్లో నా ఊరు కోసుకుపోయాక నన్ను నిలవేసి ఈ పని చేస్తాను. ఏం పని చేశారు నీకు? నరికింది దానికి ఏందే గొడవ, వాడు బండి నిలవేసినవాడని నేను ఆడికి పోవడమే, కారు పొడి కొట్టించుకోవడం, వాడు చేత నరికించుకోవడం. ఎవరు నరికారా? మహేష్, కార్తీకు, సంగయ్య, వాళ్ళు ముగ్గురు కలిసి. ఇంటి పేర్లతో సహా చెప్తావా ఒకసారి? చెప్పు. ఇంటి పేర్లు చెప్పు. ఇంటి పేరు ఓసా సంగయ్య, కొడుకులు మహేష్ పెద్దోడు, రెండో ఓడు కార్తీకు. ముగ్గురు కలిసి ఏం చేశారు? ముగ్గురు కలిసి ఆ ఒడ్డు బండి నిలవేసుకుంటే అక్కడికి ఏంది అని అడిగిపోయాక నన్ను కూడా, నేను భాగస్తున్నా కదా, నన్ను కొట్టేశారు. ఎలా కొట్టారు? దేంతో కొట్టారు? వడ్డీలి, కత్తి, కొడవలు కాదు, కత్తి. అంత పొడుగు పొద్దునుంటుంది, బాగా నూరుకొని వచ్చిండ్రు. అది గొడ్డలు పట్టుకుని వేసాను, కర్ర ఎక్కడ తగిలింది, కొంచెం దిగి ఆయన ఇరిగిపోయింది కర్ర. ఆ కర్ర తీసుకొని తలకాయి ఒట్టికాళ్ళు బాధ సాగారు. రే అని నేను పెద్దన్న వచ్చానుకో, ఆయన ఒట్టికాళ్ళ మీద కొట్టానుకో, ఆయనకి కర్రతో కత్తితో ఒక మొక్క పడితే ఆయనకి పగిలిపోయింది. కారపొడి కొట్టింది కళ్ళకి. అది వాళ్ళు ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ చుట్టుపక్కల కోయటానికి పాత మిషన్ కదా, మనకు కాదు, వేరే వాళ్ళు మనుషులు. ఇంటికి పోతా వచ్చేసాను అయిపోయి. ఆయన వాళ్ళనే మీరు సాధ్యాలు పడతారా, సాధ్యాలు పడతారా, మిమ్మల్ని నరికేయమంటావా, జంగతా తలవగా దింగినానికి వాళ్ళు పారిపోయింది దూరంగా. ఆమె మనం అది సగానికి కొట్టినాక మళ్ళా రివర్స్ అయ్యి ఉంటే 6 సంవత్సరాలు ఉంటాం, 10 సంవత్సరాలు ఉంటాం జైల్లో కొట్టి నరికేద్దాం అని అన్నారు. ఆయన అట్ట జద్దుకొని నిన్ను పాలమిచ్చి పెడతాను, నీకు నువ్వు బతుకుపో, మేము బతికిస్తున్నాం ఇప్పుడు అని ఆయన వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎమ్మిడి పడితే మళ్ళీ కాలువ చిన్నగా ఆయన జొరగబడి కాలువ దాటుకొని పోయి శివుడిని ఎండబడి ఉంటే అమ్మిస్తున్నారు. మా ఆడవాళ్ళు వచ్చి అవతల చేలో వేసుకుంటుంది. అక్కడికైనా పోతే బండి మీద తీసుకుంటే అన్నీ మంచిగా ఫోటోలు అన్నీ చేపిస్తారు. నేను పోయింది ఆడికి, నేను వచ్చింది ఆడికి. రిపోర్ట్ ఇచ్చారా? ఎవరు ఇచ్చేది? నేను నరికించుకునేటువంటి నేను రిపోర్ట్ ఇచ్చేది ఉందా? ఇచ్చే ఇప్పుడు నీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV